అందరికీ నమస్కారం. మా ఛానల్కు తిరిగి స్వాగతం. సంవత్సరాల తరబడి చేసిన కష్టానికి ఎట్టకేలకు గుర్తింపు లభించే రోజుకోసం ప్రతి ఉద్యోగి ఎదురుచూస్తూ ఉంటాడు. కాని ఒక ముఖ్యమైన నిర్ణయం సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉంటే ఏం జరుగుతుంది? బీఎస్ఎన్ఎల్లో ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న 3వ వేతన సవరణ కమిటీ అమలుపై ఇటీవల వెలువడిన ఒక అధికారిక ప్రకటన మరోసారి దృష్టిని ఆకర్షించింది. ఇది ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులకు, పదవీ విరమణ చేసినవారి కుటుంబాలకు ముఖ్యమైన సమాచారాన్ని అందిస్తోంది. మనం ఈ అంశంలోకి వెళ్లే ముందు మీరందరూ మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నాము. తమ జీతాల సవరణలు, పదవీ విరమణ ప్రయోజనాలు న్యాయంగా పరిష్కరించబడతాయనే ఆశతో చాలామంది ఉద్యోగులు దశాబ్దాలుగా ఈ సంస్థకు సేవ చేశారు. కొందరు ఇంకా సేవలో ఉన్నారు. కొందరు ఇప్పటికే పదవీ విరమణ చేశారు. వేతన సవరణ అనేది కేవలం నెలసరి జీతానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు కాబట్టి చాలా కుటుంబాలు ప్రతి అధికారిక ప్రకటనను నిశితంగా గమనిస్తున్నాయి. ఇది భవిష్యత్ ఆర్థిక ప్రణాళిక, పదవీ విరమణ లెక్కలు మరియు భవిష్యత్తుపై మొత్తం విశ్వాసాన్ని ప్రభావితం చేయగలదు. ఈ ప్రతిపాదన ఏ స్థితిలో ఉందో తాజా సమాచారం ఇప్పుడు స్పష్టతనిస్తోంది. 3వ పిఆర్సి అమలుకు సంబంధించి వచ్చిన ఒక విజ్ఞప్తికి ప్రతిస్పందనగా పంచుకున్న అధికారిక సమాచారం ప్రకారం బోర్డు స్థాయి మరియు బోర్డు కంటే దిగువ స్థాయి ఎగ్జిక్యూటివ్ల వేతన సవరణను బీఎస్ఎన్ఎల్ బోర్డు ఇప్పటికే సిఫార్సు చేసింది. ఈ సిఫార్సు ఏకరీతి 15% ఫిట్మెంట్ ప్రయోజనంపై ఆధారపడి ఉంది. దీని అమలును 1 జనవరి 2017 నుండి ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను బీఎస్ఎన్ఎల్ పరిపాలనా మంత్రిత్వ శాఖ అయిన టెలికమ్యూనికేషన్స్ విభాగానికి పంపారు. ఈ ప్రతిపాదనను వాస్తవానికి 14 నవంబర్ 2017 నాటి అధికారిక సమాచారం ద్వారా పంపారు. అయితే టెలికమ్యూనికేషన్స్ విభాగం నుండి ఆమోదం ఇంకా రావలసి ఉందని తాజా సమాచారం ధృవీకరిస్తోంది. అంటే ఈ ప్రతిపాదన తిరస్కరించబడలేదు. అదే సమయంలో అమలుకు అవసరమైన తుది ఆమోదం కూడా దీనికి ఇంకా లభించలేదు. సంవత్సరాల క్రితమే సిఫార్సు చేసినప్పటికీ అధికారికంగా ఎందుకు అమలు జరగలేదో చాలామంది ఉద్యోగులకు ఇది వివరిస్తుంది. విస్మరించకూడని మరో ముఖ్యమైన సమాచారం కూడా ఉంది. ఈ సమాచారం నానెగ్జిక్యూటివ్ ఉద్యోగుల వేతన సవరణ గురించి కూడా ప్రస్తావిస్తుంది. నానెగ్జిక్యూటివ్ల కోసం బీఎస్ఎన్ఎల్ యాజమాన్యం మరియు గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో కూడిన సంయుక్త వేతన సవరణ కమిటీ సిఫార్సులను సిద్ధం చేసింది. ఈ సిఫార్సులను బీఎస్ఎన్ఎల్ బోర్డు ఇప్పటికే ఆమోదించింది. బోర్డు ఆమోదం తర్వాత 24 ఫిబ్రవరి 2026 తేదీగల అధికారిక లేఖ ద్వారా ఈ ప్రతిపాదనను టెలికమ్యూనికేషన్స్ విభాగానికి పంపడం జరిగింది. ఎగ్జిక్యూటివ్ ప్రతిపాదన మాదిరిగానే ఈ సిఫార్సు కూడా పరిపాలన మంత్రిత్వ శాఖ ఆమోదం కోసం వేచి ఉంది. ఇది ఒక ముఖ్యమైన విషయం, ఎందుకంటే ఎగ్జిక్యూటివ్ మరియు నానెగ్జిక్యూటివ్ వేతన సవరణ ప్రతిపాదనలు రెండూ బోర్డు స్థాయి ప్రక్రియను పూర్తి చేశాయని ఇది చూపిస్తుంది. మిగిలిన దశ సంబంధిత మంత్రిత్వ శాఖ నుండి ఆమోదం పొందడమే. చాలామంది ఉద్యోగులు తరచుగా ఒక ముఖ్యమైన ప్రశ్న అడుగుతారు. ఈ తాజా సమాచారం అంటే వేతన సవరణ ఇప్పటికే ఆమోదించబడిందా? సమాధానం చాలా సులభం. లేదు. ఈ సమాచారం ప్రస్తుత స్థితిని మాత్రమే ధృవీకరిస్తుంది. బీఎస్ఎన్ఎల్ బోర్డు సిఫార్సులు చేసిందని ఇది ధృవీకరిస్తుంది. ప్రతిపాదనలు అధికారికంగా టెలికమ్యూనికేషన్స్ విభాగానికి పంపబడ్డాయని ఇది ధృవీకరిస్తుంది. మరియు ఆమోదం ఇంకా రావలసి ఉందని ఇది ధృవీకరిస్తుంది. ఈ వ్యత్యాసం చాలా ముఖ్యం. కొన్నిసార్లు అమలుకు ఇప్పటికే ఆమోదం లభించిందని చెబుతూ సోషల్ మీడియా సందేశాలు అనవసరమైన ఉత్సాహాన్ని సృష్టిస్తాయి. ఇతర సందేశాలు ప్రతిపాదన తిరస్కరించబడిందని పేర్కొంటూ అనవసరమైన భయాన్ని కలిగిస్తాయి. ఈ అధికారిక సమాచారం ఈ రెండు నిర్ధారణలకు మద్దతు ఇవ్వడం లేదు. తాజా అప్డేట్ కేవలం ఆమోద ప్రక్రియ యొక్క ప్రస్తుత దశను వివరిస్తుంది. ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులకు ఈ సమాచారం ఉపయోగకరంగా ఉంటుంది, ఎందుకంటే ఇది పుకార్లపై ఆధారపడకుండా ఒక అధికారిక సూచనను అందిస్తుంది. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు కూడా ఇది ఒక ముఖ్యమైన పరిణామం,
ఎందుకంటే వారిలో చాలామంది వేతన సవరణ నిర్ణయాలను అనుసరిస్తూనే ఉంటారు. ఇవి వారి సేవా సంబంధిత ప్రయోజనాలు మరియు చర్చలపై విస్తృతమైన ప్రభావాలను కలిగి ఉండవచ్చు. ఈ దశలో ఇంకా ఓపిక అవసరం. ఏవైనా ఆదేశాలు లేదా అమలు ఉత్తర్వులు జారీ చేయడానికి ముందు ఆమోద ప్రక్రియలో పరిశీలన ఉంటుంది. ఆ ఆమోదాలు మంజూరయ్యే వరకు అమలుకు ఖచ్చితమైన తేదీ ఉండదు. ఉద్యోగుల సంఘాలు మరియు గుర్తింపు పొందిన యూనియన్ల పాత్రను అర్థం చేసుకోవడం మరో ముఖ్యమైన విషయం. తాజా సమాచారమే 3వ పిఎస్సి ఆమోదం కోరుతూ సమర్పించిన ఒక వినతిపత్రాన్ని సూచిస్తుంది. ఉద్యోగుల సంస్థలు సంబంధిత అధికారుల ముందు ఈ విషయాన్ని లేవనెత్తుతూనే ఉన్నాయని ఇది చూపిస్తుంది. ఇలాంటి విజ్ఞప్తులు సమస్యను పరిశీలనలో ఉంచడానికి మరియు ఉద్యోగుల ఆందోళనలు రికార్డులో ఉండేలా చూడటానికి సహాయపడతాయి. ఇప్పుడు ఉద్యోగులు ఏమి చేయాలి? మొదటగా, బిఎస్ఎన్ఎల్ లేదా టెలికమ్యూనికేషన్ల శాఖ జారీ చేసిన అధికారిక సమాచారాలను మాత్రమే నమ్మండి. రెండవది, అధికారిక ఉత్తర్వుల మద్దతు ఉంటే తప్ప ఆమోదం ఇప్పటికే మంజూరైందని తెలిపే సందేశాలను ఫార్వార్డ్ చేయవద్దు. మూడవది, వ్యక్తిగత సేవా రికార్డులు, జీతం పత్రాలు మరియు పదవీ విరమణకు సంబంధించిన పత్రాలను సరిగ్గా భద్రపరచుకోండి. భవిష్యత్తులో ఏదైనా అమలు ఉత్తర్వు జారీ అయితే పూర్తి రికార్డులు కలిగి ఉండటం ప్రక్రియను సులభతరం చేస్తుంది. గుర్తింపు పొందిన ఉద్యోగుల సంఘాలతో సంబంధాలు కొనసాగించడం కూడా మంచిది, ఎందుకంటే అధికారిక ప్రకటనలు విడుదలైన తర్వాత వారు సాధారణంగా ధృవీకరించిన సమాచారాన్ని పంచుకుంటారు. మరొక జాగ్రత్త కూడా అంతే ముఖ్యం. తప్పుదోవ పట్టించే ఆన్లైన్ పోస్టుల పట్ల జాగ్రత్తగా ఉండండి. కొన్నిసార్లు వీడియోలు లేదా సోషల్ మీడియా సందేశాలు తక్షణ చెల్లింపు, బకాయిల విడుదల లేదా అమలు ఖరారైందని సూచించే ఆకర్షణీయమైన శీర్షికలను ఉపయోగిస్తాయి. ఎల్లప్పుడూ శీర్షికకు మించి చదవండి. ఆ సమాచారం నిజమైన ప్రభుత్వ ఉత్తర్వుకు సంబంధించినదా లేదా కేవలం ఒక ప్రతిపాదన గురించి చర్చిస్తోందా అని తనిఖీ చేయండి. ఈ వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవడం గందరగోళాన్ని మరియు అనవసరమైన అంచనాలను నివారించగలదు. ఆమోదం ఇంకా పెండింగ్లో ఉన్నప్పటికీ ఈ అధికారిక స్థితిగతుల నవీకరణకు విలువ ఉంటుంది. ప్రతిపాదనలు అధికారిక పరిపాలనా ప్రక్రియలో భాగంగానే ఉన్నాయని ఇది ధృవీకరిస్తుంది. ఈ విషయం పరిశీలన నుండి తొలగిపోలేదని కూడా ఇది నిర్ధారిస్తుంది. ప్రామాణిక సమాచారం కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఇది స్పష్టతను అందిస్తుంది. సరళంగా చెప్పాలంటే ప్రస్తుత పరిస్థితి ఇది. బిఎస్ఎన్ఎల్ బోర్డు 1 జనవరి 2017 నుండి ఎగ్జిక్యూటివ్లకు 15% ఫిట్మెంట్తో కూడిన 3వ పిఆర్సీని సిఫార్సు చేసింది. ఈ ప్రతిపాదనను టెలికమ్యూనికేషన్స్ విభాగానికి పంపారు. ఆమోదం ఇంకా రావలసి ఉంది. నాన్-ఎగ్జిక్యూటివ్ ఉద్యోగుల విషయానికొస్తే వేతన సవరణ కమిటీ సిఫార్సులను కూడా బిఎస్ఎన్ఎల్ బోర్డు ఆమోదించి 24 ఫిబ్రవరి 2026న టెలికమ్యూనికేషన్స్ విభాగానికి పంపింది. ఆ ప్రతిపాదన కూడా ఆమోదం కోసం వేచి ఉంది. అధికారిక ఆమోదం మరియు అమలు ఉత్తర్వులు జారీ అయ్యే వరకు ఉద్యోగులు దీనిని తుది నిర్ణయంగా కాకుండా ఒక స్టేటస్ అప్డేట్గా పరిగణించాలి. ఊహాగానాలపై ఆధారపడటం కంటే అధికారిక పత్రాల ద్వారా సమాచారం తెలుసుకోవడం ఎల్లప్పుడూ ఉత్తమం. జాగ్రత్తగా తెలుసుకున్న సమాచారం మెరుగైన నిర్ణయాలకు దారితీస్తుంది, ఓపిక నిరాశను నివారిస్తుంది, మరియు ధృవీకరించబడిన అప్డేట్లు ప్రతి ఒక్కరూ ఆత్మవిశ్వాసంతో, మనశ్శాంతితో ముందుకు సాగడానికి సహాయపడతాయి. ఈ సమాచారం మీకు విలువైనదిగా అనిపిస్తే దయచేసి మీ వాట్సాప్ మరియు ఫేస్బుక్ గ్రూపులలో షేర్ చేయండి. మీ ప్రశ్నలతో కింద కామెంట్ చేయండి మరియు వాస్తవాధారిత అప్డేట్ల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.